హలో, ఈరోజు అమ్మతో కాసేపు మాట్లాడుతున్నాను. మనలో ఉన్న సహజ లక్షణాలను మనం జాగృతం చేసుకోవాలి. అంతర్గతంగా గుప్తంగా ఉన్న ఆత్మ ఉన్నది. ప్రతి ఒక్కరిలో కూడా మనం ఆత్మ సమానులుగా చూసుకోవాలి. ఆత్మపరంగా అందరం ఒక్కటే. బాహ్యంగా చూసామంటే మాత్రం ప్రతి ఒక్కరిలోనూ ఎన్నో అవలక్షణాలు మనకు కనిపిస్తాయి. మరి మనిషిలోనూ దయ, ప్రేమ, కరుణ, ఇలాంటి సంతోషం, ఆనందం, ఇలాంటివన్నీ సహజ లక్షణాలు, సహజ గుణాలు ఉన్నాయి. మరి వీటి వల్ల సంతోషం వల్ల ఎలా ఉంటుందంటే చక్కని ఆకలి, జీర్ణ వ్యవస్థ ఉంటుంది. అలాగే మనలో శ్వాస క్రమబద్ధంగా ఉందనుకోండి, మరి మన శ్వాస క్రమబద్ధంగా నిదానంగా జరుగుతుంది. శాంతి వల్ల మనసు శాంతిగా ఉంటే ఎలా ఉంటుంది, శ్వాస క్రమంగా ఉంటుంది. ప్రతి ఒక్కరిలోనూ కరుణ ఉందనుకోండి, కష్టాల్లో ఉన్నవారికి సహాయం అందించడం, అలాగే దయతో లోపాలను వెతకకుండా ఆత్మీయులుగా చూడగలుగుతాం. ఈ రోజుల్లో ఒకరికొకరికి మధ్య, ఆఖరికి రక్త సంబంధికుల మధ్య కూడా ఎవరికి వారే ఏమైనా తీరే అన్నట్టుంది. స్వార్థం పెరిగిపోయింది. మరి దివ్య గుణాలను పెంపొందించుకుంటే మరి ఎలా ఉంటుంది? ఆనందం, సంతోషం, దయ ఇవన్నీ పెరుగుతాయి. ఇప్పటి కాలం మనం యుద్ధ వాతావరణం ఇలాంటి సమయంలో మనలో ఈ గుణాలు మనలో ఉన్నవి, సహజంగా ఉన్నది. ఆనందం కూడా మనం సహజంగా మన లోపల ఉన్నది. ఈ అన్నిటిని మనం కొని తెచ్చుకుంటున్నాం. ఈ ద్వేషం, ఈ చెడు గుణాల వల్ల ఈ ఆత్మ అడుగున పడిపోతుంది. ఇది ఈ గుణాలను తెలుసుకొని పెంపొందించుకుంటే మరి అంత ఆనందమే మన అసలు స్వరూపం. మరి దాన్ని పెంపొందించుకుని తెలుసుకున్నాం. పూలు చూడండి ఎంత సహజంగా ఉన్నాయి. అలాగే మనం సహజ గుణాలు పెంచుకుని మన లక్షణాలతో మనం చక్కగా ఉందాం. సరేనా? రేపు ఇంకో విషయం మాట్లాడుకుందాం. ఉంటాను.